రెండు నిమిషాలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు 2 నిమిషాలు. ఎందుకంటే మీకంటే ముందు మనం ఈ చేనేత రంగానికి సంబంధించిన పెద్దల్ని ఇక్కడ పిలవడం జరిగింది. వారి సమయంలో మీరు వచ్చారు. వారి గురించి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది, ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించేటువంటి రంగం చేనేత రంగం. అటువంటి రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల చేనేత రంగం ఈరోజు అనేక ఒడిదుడుకుల్ని ఫేస్ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చేనేత రంగానికి వెన్నుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు. మిగతా పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పడం వరకే. కానీ మీకు తెలుసు, సంవత్సరాల కాలం క్రితమే పవన్ కళ్యాణ్ గారు నేను చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ప్రకటించిన ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పటమే కాదు, ఆయన ఆచరణలో కూడా అది చేసి చూపిస్తున్నారు. ఆయన ఓన్లీ చేనేత దుస్తులు ధరిస్తారు. మీరు అందరూ అబ్జర్వ్ చేశారా లేదో, ఆయన ముఖ్యంగా చాలా ఎక్కువ రోజులు ఆయన చేనేత దుస్తుల్ని ధరిస్తారు. చేనేతకి సంబంధించిన పంచెని కడతారు, ఆ క్లాత్నే కడతారు. అందువల్ల చేనేత రంగం మీద ఎంత ప్రేమ ఉన్నదో అక్కడ చేనేత రంగం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇక్కడ 3 విషయాలు చేనేత రంగం గురించి మనం చెప్పాల్సింది. ఒకటి, ఈరోజు జిఎస్టీ అనేది అతి పెద్ద భారం అయిపోయింది. ఆ జిఎస్టీని ఎత్తివేయాలని చేనేత రంగ కార్మికులు, మాస్టర్ వ్యవస్థ కోరుకుంటున్నారు. రెండోది, ఈ తెలుగుదేశం ప్రభుత్వం 25 హామీలను ఇచ్చింది. 25 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 3 హామీలను కూడా సరిగా నెరవేర్చలేదు. ఇంకా 21 హామీల్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ ఎలకేషన్ చూస్తే చాలా బొటాబొటి బడ్జెట్ ఎలకేషను. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల మంది ఈ చేనేత కుటుంబాలకు సంబంధించిన జనాభా ఉంది. అయినప్పటికీ 350 కోట్లు గత 4 సంవత్సరాల్లో బడ్జెట్ ఎలకేషన్ చేశారు. ఓన్లీ 188 కోట్లు మాత్రమే ఈ రోజు వరకు రిలీజ్ చేయడం జరిగింది. అలానే రుణమాఫీ 110 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు 70 కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల్ని, చేనేత కుటుంబాలని రోడ్డును పడేసే స్థితికి ఈరోజు చేరుకున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మేనిఫెస్టోలోనే పెట్టారు, బీసీ వర్గాల వారికి మేము చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని. ఈరోజు చెప్పుకోవటానికి సిగ్గుచేటు. 175 మంది ఉన్న అసెంబ్లీలో, మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చేనేత రంగానికి సంబంధించిన ఒక్క లెజిస్లేటివ్ రిప్రజెంటేటివ్ కూడా లేడు. 50 లక్షల మందికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలను చర్చించడానికి, చట్టసభలో చర్చించడానికి ఒక్కడంటే ఒక్కడు, ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవటం ఇది మన దౌర్భాగ్యం. అందుకే ఆయన మేనిఫెస్టో పెట్టారు, మనం అధికారంలోకి వస్తే చట్టసభల్లో బీసీలకి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తాం, చట్టసభల్లో వాళ్ళకి సరైన రిప్రజెంటేషన్ ఇస్తామని. అది ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. మన సమస్యలు తీరాలంటే, చట్టసభ మనకి సరైన ప్రాతినిధ్యం ఉండాలంటే మనం జనసేనని అధికారంలోకి తీసుకురావాలి. పవన్ గారిని ముఖ్యమంత్రిగా మనం చేయాలి. ముఖ్యమంత్రి పీఠంలో ఆయన్ని మనం కూర్చోబెట్టినట్లయితే మన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేనేత రంగానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, మీ అందరినీ ఉద్దేశించి ఆయన్ని ప్రసంగించవలసిందిగా